సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోవిడ్ మరణాలపై నిజమెంత? వ్యాక్సిన్ తీసుకున్నటువంటి ప్రజలు వివిధ కారణాల వల్ల చనిపోతుంటే మరి కోవిడ్ వల్ల చనిపోయారు అన్న వార్తల్లో నిజమెంత? ఈ విషయాలపై చర్చించడానికి మనతో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య భారతి సభ్యులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. వ్యాక్సిన్ వల్ల కొన్ని మరణాలు జరుగుతున్నాయన్న అపోహ మనకు ప్రజల్లో దగ్గర వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవము? వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే ఈ రకరకాలైనటువంటి గుండెపోటు కానివ్వండి, మెదడులో రక్తస్రావం కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతున్నాయా? ఈ అభిప్రాయాన్ని ఎలా తొలగిస్తారు? ముందుగా సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆరోగ్య రంగంలో రోజు రోజుకు జరుగుతున్నటువంటి మార్పులను, ప్రజలు పడుతున్నటువంటి ఆందోళనలు గుర్తించి వెంట ప్రజలకు ఆ సమాచారాన్ని మీరు అందించే కృషి చేస్తున్నందుకు నా తరఫున మరియు మా ఆరోగ్య భారతి తరఫున నేను సుమన్ టీవీ యాజమాన్యానికి మీకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటికీ ప్రజల్లో వ్యాక్సిన్ ఇస్తున్న సందర్భంలో కానీ లేదా అప్పుడు జరిగినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఏదైనా వ్యాక్సిన్ ద్వారా అవుతుందేమో అనే ఆలోచనలో ఉండ్రి, ఆ తర్వాత సంవత్సరం పాటు వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయేమో అనే ఆలోచనలో ఉండ్రి. ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి హార్ట్ అటాక్స్ కానీ, హెమిప్లీజియాలు, బ్రెయిన్ లో క్లాట్ కావడాలు కానీ ఇవన్నీ కూడా దీంతో జరుగుతున్నాయి అనే అపోహ ప్రజల్లో చాలా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని మీరు ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు సుమన్ టీవీకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ, మనకు తెలుసు ప్రపంచమంతా కోవిడ్ బారిన పడ్డప్పుడు యూకే ఫార్మస్యూటికల్స్ కంపెనీ అయినటువంటి ఆస్ట్రాజెనెటికా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో వాళ్ళు పరిశోధన చేసి ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారు. ఆ వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రఖ్యాతగాంచినటువంటి SII ఏదైతే సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏది మన పునాలో ఉందో దాని ద్వారా వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి దాన్ని తయారు చేయించి ప్రపంచానికి ముఖ్యంగా ఇండియాలో ఎక్కువగా ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అయితే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాక్సిన్ ద్వారా కొన్ని కోట్లాది ప్రజల్ని మనం ఆ రోజు కాపాడగలిగినాం. నిజంగానే ఆ వ్యాక్సిన్ లేకుంటే మనం ఊహించినటువంటి వేరే వేరే చూసినాం, చాలా ప్రాణ నష్టం జరిగింది. కానీ వ్యాక్సిన్ ద్వారా ప్రాణ నష్టం మొత్తం చాలా తగ్గింది. అయితే ప్రతి మందుకు తయారు చేసే ప్రతి మందుకు అంతో ఇంతో సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉంటుంది. అందులో దీంట్లో కూడా ఉంటాయని చెప్పి మనకు WHO 2023లోనే ఒక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ ద్వారా ప్రతికూల సంఘటనలు అక్కడక్కడ జరిగాయి, దానికి సంబంధించినటువంటి పరిశోధన చేస్తున్నామనే విషయం WHO 2023లోనే చెప్పడం జరిగింది. మార్చి 2024లో కేంద్ర ఆరోగ్య మంత్రి గారు మాట్లాడుతూ ICMR డీటెయిల్ స్టడీ ప్రకారంగా భారతదేశంలో ఈ జరుగుతున్నటువంటి హార్ట్ అటాక్లకు దీనికి సంబంధం లేదు. అది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే వారు ఉన్నటువంటి జీవన శైలి వ్యాధులు కావచ్చు, ఇతరత్ర కారణాల ద్వారా జరుగుతున్న హార్ట్ అటాక్సే కానీ ఈ వ్యాక్సిన్ తోటే హార్ట్ అటాక్స్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రభుత్వం అప్పటికే ప్రకటించింది.